మనం ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సొల్యూషన్స్. అది ప్రాబ్లమ్స్ అంటే ఇట్ సీమ్స్ ఓన్లీ మేల్స్కే ప్రాపర్టీ రావడము అలా ఉండేది 2005 బిఫోర్. ఇప్పుడు మనం సొల్యూషన్ ఆఫ్టర్ 2005 హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ అయింది. సో ఆ అమెండ్మెంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందాం. డాటర్స్ గెట్ సేమ్ రైట్స్ ఆన్ కొపాషనరీ ప్రాపర్టీ హ్యాస్ సన్. కొడుకులాగానే కూతురికి కూడా వస్తుంది అనేసి వచ్చింది మనకి. ఓకేనా. డిస్క్రిమినేషన్స్ చూద్దాం. జెండర్ ఈక్విటీ. మనం ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సొల్యూషన్స్. అది ప్రాబ్లమ్స్ అంటే ఇట్ సీమ్స్ ఓన్లీ మేల్స్కే ప్రాపర్టీ రావడము అలా ఉండేది 2005 బిఫోర్. ఇప్పుడు మనం సొల్యూషన్ ఆఫ్టర్ 2005 హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ అయింది. సో ఆ అమెండ్మెంట్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మనం తెలుసుకుందాం. డాటర్స్ గెట్ సేమ్ రైట్స్ ఆన్ కొపాషనరీ ప్రాపర్టీ హ్యాస్ సన్. కొడుకులాగానే కూతురికి కూడా వస్తుంది అనేసి వచ్చింది మనకి. ఓకేనా. డిస్క్రిమినేషన్స్ చూద్దాం. జెండర్ ఈక్విటీ.